మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన తండ్రి, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు, మన దైవము పరిపూర్ణుడు, సంపూర్ణుడై ఉన్నాడు. ఆయనను అనుసరిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన చెంతకు చేరిన ఆయన స్వకీయ సాంపాద్యము, పరిశుద్ధ సంఘము కూడా సంపూర్ణముగా సాగిపోవాలని ప్రభువు తెలియజేస్తున్నారు. సంపూర్ణతలోనికి సాగిపోవటం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. లోకముల నుండి వేరు చేయబడి ఆయన సంఘములకు చేర్చబడుట ఒక ఎత్తు, పరిశుద్ధులుగా మార్చబడుట ఒక ఎత్తు. అయితే పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి సాగిపోవట అది తారాస్థాయి. ప్రభు యొక్క ఉద్దేశం మనం ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఉండాలి అని. ఒక మొక్కను చూసినట్లయితే అది ఆ మొక్కగానే ఎదగకుండా ఉన్నట్లయితే అది ఎంత మాత్రము దానిని నాటిన వానికి ఉపయోగకరంగా ఉండదు. అయితే అది ఎదుగుట చేత, అది ఫలించుట చేత, అది పుష్పించుట చేత దానిని నాటిన వ్యక్తికి అది ఉపయోగకరంగాను దీవెనకరంగాను ఉంటుంది. అదే విధంగా ప్రభువు నాటినటువంటి కొమ్మల వలె, ఆయన రక్తం చేత కడగబడినటువంటి తన స్వకీయ సాంపాద్యము వలె, విలువ పెట్టి రక్తము కార్చి వెలచెల్లించి కొనుక్కున్నటువంటి శ్రేష్టమైనటువంటి సంఘము వలె మనం సంపూర్ణతలోనికి సాగిపోవాలని ప్రభు తెలియజేస్తున్నారు. మనం ఏ కోణాలలో, ఏ విషయాల్లో మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చబడాలి అని చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. ప్రభు యొక్క మాట అపోస్తులకు కూడా తెలియచేయబడింది. వారు కూడా అదే మాటను తెలియచేస్తున్నారు. నేటి పరిశుద్ధాత్ముడు ఆ మాటను మరలా మనకు గుర్తు చేస్తున్నారు. మనము సంపూర్ణముగా మార్చబడడానికి సాగిపోవాలి తప్ప ఈ లోకంలో కనిపించే వాటిని చూచి ఆకర్షించబడి, మరలగొల్పబడి, నిలిపివేయబడి, బంధింపబడి వెనుకకు లాగేటువంటి పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వకూడదు అని, వీటిని బట్టి మనం ఇక సంతోషంగా ఉన్నాం, వీటిని బట్టి మనం ఇక ఆనందంగా ఉన్నాం, వీటిని బట్టి మనకి ఈ జీవితానికి ఈ తృప్తి చాలు అని అనుకునక మనము సంపూర్ణంగా మార్చబడలేనటువంటి ఒక ఉన్నతమైన, శ్రేష్టమైన, అతి విలువైనటువంటి స్థాయిలోకి మనము చేరాలి అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం సంపూర్ణంగా మార్చబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. అది విశ్వాసంలోను, నిరీక్షణలోను, సాత్వికంలోను, వినయంలోను, విధేయతలోను, పరిశుద్ధతలోను, ప్రేమలోను, ప్రతిష్టతలోను, అన్ని కోణాలలో కూడా మనం సంపూర్ణంగా మార్చబడాలి. ఎందుకంటే ప్రభు యొక్క స్థాయి సంపూర్ణమైనటువంటి స్థాయి, పరిపూర్ణమైనటువంటి స్థాయి. మనం చూస్తాం పరిపూర్ణమైనటువంటి సియోను అని. దాని యొక్క అర్థం అది సంపూర్ణతకు చేరినటువంటి ప్రభు యొక్క వధువు సంఘం, సంపూర్ణతకు చేరినటువంటి పరిశుద్ధ సంఘం. అది పరిపూర్ణంగా, సంపూర్ణంగా చేరినప్పుడే ఆయన యొక్క వధువు సంఘంగా మనం మార్చబడతాం. ఒకవేళ మనము సంపూర్ణతకు సాగిపోక ఎప్పుడు ఒకటే వాక్యాన్ని, ఎప్పుడు ఒకటే ఉపదేశాన్ని, ఎప్పుడు ఒకటే అధ్యాయాన్ని ధ్యానిస్తూ, ఎప్పుడు అదే ప్రార్థనను చేస్తూ, ఆ కొద్ది సమయం, ఆ కొద్ది క్షణాలు ప్రార్థన చేస్తూ, ఎప్పుడు ఎక్కడ కూర్చున్న వారం అక్కడే కూర్చుని ఉంటాం, ఎప్పుడు ఒకటే పాటను పాడుతూ, ఎప్పుడు ఒకటే విషయాన్ని ఆలోచిస్తూ, ఇక గిరిగీసినట్లుగా ఒక చోట నిలవబెట్టి ఇక ఇది నీ స్థాయి, ఇది నీ పరిధి అన్నట్లుగా అక్కడ నిలిచిపోక మనం అక్కడ నుండి సంపూర్ణంగా మార్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. మరియు మరొక విషయాన్ని చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. అవును, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అందులో ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాట, నేను పరిశుద్ధుడను, నేను మీ దేవుడినటువంటి యెహోవాను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు పవిత్రులుగా ఉండండి, మీరు శుద్ధి చేయబడిన వారుగా ఉండండి అని ప్రభువు తెలియచేస్తున్నారు. మనం పరిశుద్ధులంగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుని యొక్క స్వారూప్యం పరిశుద్ధమైనటువంటి స్వారూప్యం, దేవుని యొక్క స్థాయి పరిపూర్ణమైనటువంటి స్థాయి. ఆయన స్వారూపులకు మనం మార్చబడి ఆయన రూపులకు మనం
తీర్చిదిద్దబడి ఆయన వలె మనం మారలేని ప్రభు కోరుకుంటున్నారు. మనం పరిశుద్ధంగా మార్చబడ్డానికి ఈ లోకంలో నుండి వేరు చేయబడ్డాం. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. అవును, మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. ఆయనను అనుసరిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన పేరు పెట్టబడినటువంటి సత్య జనాంగము నిజముగా పరిశుద్ధమైనటువంటి జనాంగముగా ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధత లేనటువంటి భక్తి కలిగి ఉన్నట్లయితే వారు దేవుని యొక్క స్వాస్యము కాదు, ఆయన స్వారూప్యము కాదు, ఆయన పేరు పెట్టబడినటువంటి నిజమైనటువంటి సంతతి కానే కాదు. ఇంకా వాక్యం సెలవిస్తున్నది, మీరు పరిశుద్ధంగా ఉండకపోతే, మీరు నన్ను పోలి జీవించకపోతే, మీరు నా స్వరూపులకి రాకపోతే, నేను జీవించినట్టుగా మీరు జీవించకపోతే మీరు దుర్బీజులే గాని నా యొక్క సొంత కుమారులుగా పిలువబడలేరు అని వాక్యం తేటగా సెలవుస్తుంది. నేడు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు నేను పరిపూర్ణుడను సంపూర్ణుడై ఉన్నట్లు మీరును సంపూర్ణులై ఉండండి, పరిపూర్ణులై ఉండండి, మరియు నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండండి. అవును, ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పట్టుకున్నప్పుడు ఈ క్రైస్తవ జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో మనం ఏమాత్రము సమస్యలక, ఈ శోధనలకు, శ్రమలకు నిలిచిపోక, బంధకాలకు బంధించబడినట్లుగా మనల్ని మనం ఈ లోకానికి, పాపానికి అప్పగించుకొనక మనము సాగిపోవాలి, దేవుని స్వారూప్యులకి, దేవుని స్థాయికి మనం వెళ్ళాలి అనేటువంటి ఆత్మీయ రోషం మనలో కలుగుతుంది. మన పుత్రులకు ప్రభు అదే సెలవిచ్చారు, మీరు పరిశుద్ధమైనటువంటి జనాంగము, మీరు పరిశుద్ధమైనటువంటి సంఘము, మీరు నా వలె పరిపూర్ణతలోనికి రావాలి. పరిశుద్ధతలో కూడా మనం పరిపూర్ణతలోనికి చేరవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన తండ్రి పరిపూర్ణుడు, మన దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధతను విడిచిపెట్టిన, సంపూర్ణమైనటువంటి వాటి మీద మనం ధ్యాస పెట్టకపోయినా మనము ఆయన యొక్క స్వారూపులుగా మార్చబడలేము, ఆయన యొక్క నిత్య రాజ్యంగా మన వారసులుగా మార్చబడలేము, ఆయన శాశ్వతమైనటువంటి దేశంలోకి అడుగు పెట్టలేము, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆ నిత్యత్వపు హక్కులను మనం అనుభవింపలేము అన్న సంగతి వాస్తవం. కనుక మనం పరిశుద్ధత కలిగి జీవిస్తాం. మన యొక్క చూపులలోను, తలంపులలోను, ఆలోచనలోను, మాటలలోనూ కూడా పరిశుద్ధమైనటువంటి వాటిగా, పరిశుద్ధమైనవిగా కలిగి ఉన్న వారంగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఉపదేశము చేసిన, స్వార్థని చెప్పిన, పాటలే పాడిన, సంగీతముని వాయించిన, ఆరాధనలే చేసిన, వాక్యాన్ని లోతుగా వివరించగలిగిన, వాక్యాన్ని స్పష్టంగా ధ్యానించగలిగిన, వాక్యంలో ఉన్నటువంటి విషయాలు గ్రహింపగలిగిన, సమస్త విషయంలో కూడా మనం పరిశుద్ధత అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఈ కోణాలలో అన్నిట్లో మనం ఆస్వాదించబడి, సంపదను సంపాదించి, విలువైనటువంటి ఈవులను సంపాదించి, విలువైనటువంటి గృహాలను కట్టుకుని, విలాసవంతమైనటువంటి అలంకరణలను చేసుకుని, మంచి స్వరకల్పనలతో, మంచి సంగీతంతో పాటలు పాడి, వాక్యాన్ని స్పష్టంగా ధ్యానించి, అందముగా మందిరాన్ని శృంగారించిన, సంగీత వాయిద్యములను అద్భుతంగా వాయించగలిగిన, దీర్ఘ ప్రార్థనలతో దేవుని సన్నిధికి చేరిన, ఉపవాసాలే ఉన్నప్పటికీ పరిశుద్ధత అనేది లేకపోతే వాక్యం సెలవిస్తుంది, మీరు నా యొక్క స్వకీయ సంపాద్యము కాదు అని. కనుక మనం ఈ లోకంలో ఏది సంపాదించాము, ఎంత సంపాదించాము అనేదానికంటే పరిశుద్ధతను ఎంత సంపాదించుకుని ఉన్నాము, ఎంత కలిగి ఉన్నాము, ఆ పరిశుద్ధతలోను, దేవుని యొక్క స్వారూప్యను ఎంత మనం పరిపూర్ణముగా, పరిశుద్ధంగా మార్చబడడానికి సాగిపోతున్నాము అన్న సంగతి విషయము. కనుక అట్టి విధంగా మనం సంపూర్ణముగా మార్చబడదాం, పరిశుద్ధత కొరకు ప్రయాసపడదాం, దేవుని ఉద్దేశానుసారంగా జీవిస్తాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతిమైన హృదయం అనేది కట్టి ఫలింపచేయం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని నేను నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మేము పరిపూర్ణను, సంపూర్ణులై ఉన్నట్లు మేము కూడా సంపూర్ణంగా మార్చబడాలని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా మేము సాగిపోవాలని మీరు సెలవిచ్చారు. మీరు పరిశుద్ధులు గనుక నిన్ను ఆశ్రయించి, నిన్ను ఆరాధిస్తున్న మేము సైతం పరిశుద్ధంగా మార్చబడాలని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలను తెలియజేసి ఉండగా, ఈ వాక్యం ప్రతి వారు సంపూర్ణను, పరిశుద్ధులను అగినట్లు వారిని నడిపించండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమ చూపించండి. లోకంలో ఉన్న వాటి మీద ధ్యాస పెట్టక నీ మీద ధ్యాస పెట్టి సంపూర్ణకు, పరిశుద్ధులకు కృపద ఇచ్చండి. రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.